వెల్త్ అర్థమైతేనే జీవితం మారుతుంది. ఈ విషయాన్ని మనం మొదటి వీడియోలో తెలుసుకున్నాము. అయితే మరి వెల్త్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏది? నమస్తే, నేను శోభారాణిని. ఈ విషయాన్ని రవికుమార్జీ గారి మాటల్లో చెప్తాను. సౌకర్యం కోసం రవికుమార్జీ గారు డైరెక్ట్గా మీకు చెప్తే ఎలా చెప్తారో అలా చెప్తాను. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ డబ్బు ఎలా సంపాదించుకోవాలి, సార్ ఇన్కమ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? కానీ నేను మీకు ఒక నిజం చెప్తాను. డబ్బుతో మొదలుపెట్టిన వాళ్లే ఎక్కువగా ఒత్తిడిలో పడతారు. కొంతమంది అడుగుతుంటారు, నేను చాలా సంపాదించాను కానీ మనశ్శాంతి లేదు. వీరు జీవితంలో కష్టపడతారు కానీ సరైన క్రమం లేకపోవడంతో సంపద ఉన్నా శాంతి ఉండదు. వెల్త్తో మొదలుపెట్టిన వాళ్లే జీవితాన్ని ఆస్వాదిస్తారు. మరి ప్రశ్న ఏమిటంటే, నిజమైన వెల్త్ బిల్డ్ చేయాలంటే దేనితో మొదలు పెట్టాలి అని. మొదటి వీడియోలో తెలుసుకున్న 7 రకాల సంపదలను ఏ క్రమంలో బిల్డ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. చివరి వరకు చూసిన వాళ్లకు ఇప్పుడే నేను ఏం చేయాలి అనే క్లారిటీ వస్తుంది. మొదటి వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, వెల్త్ అంటే మనీ మాత్రమే కాదు, 7 రకాల సంపదల సమతుల్యతే ట్రూ వెల్త్. ఈ రోజు వీడియోలో ఈ 7 వెల్త్స్ ని ఏ ఆర్డర్లో బిల్డ్ చేయాలో, ఎందుకు అలా చేయాలో చాలా ప్రాక్టికల్ గా చెప్తాను. తర్వాత వీడియోలలో ఇందులో ఒక్కొక్క వెల్త్ కి ఎలా సాధన చేసి ఎలా సాధించాలి అనేది తెలుసుకుందాం. ముందు ఈ ప్రశ్న మీ మనసులో పెట్టుకోండి, నేను ఇప్పటి వరకు ఏ సంపదతో మొదలు పెట్టాను? ఆ క్రమం సరైనదేనా? ఇప్పుడు సరైన క్రమం చూద్దాం. నంబర్ 1, వెల్త్ జర్నీలో మొదటి అడుగు స్పిరిచువల్ వెల్త్. చాలా మంది అనుకుంటారు స్పిరిచువాలిటీ అంటే మతం అని అనుకుంటారు, స్పిరిచువాలిటీ అంటే ధ్యానం మాత్రమే అనుకుంటారు. కానీ అవి కావు. మతం అంటే రిలీజియన్, ధ్యానం అంటే ఒక సాధన. నిజం ఏమిటంటే స్పిరిచువల్ వెల్త్ అంటే లైఫ్ క్లారిటీ. నేను ఎవరు, నా జీవితం ఎందుకు, నా లక్ష్యం ఏమిటి? ఇది లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? డబ్బు వస్తుంది కానీ సంతృప్తి ఉండదు, సక్సెస్ వస్తుంది కానీ శాంతి ఉండదు. అందుకే స్పిరిచువల్ వెల్త్ అంటే జీవితానికి ఫౌండేషన్. ఇది బిల్డ్ అవ్వాలంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. మనం పొందే ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చెప్పడం అలవాటు చేసుకోవాలి. జీవితాన్ని విలువలతో కూడి జీవించడం నేర్చుకుని జీవించాలి. జీవితానికి పర్పస్ ఏర్పరచుకొని దానిని పొందడానికి పని చేయాలి. అంటే సంపద ఎందుకు పొందుతున్నామో తెలుసుకుని దానికోసం జీవించాలి. ఈ ఫౌండేషన్ లేకుండా మిగతా సంపదలు నిలవవు. ఇందాక చెప్పుకున్నాం కదా, 7 రకాల సంపదలు ఏ క్రమంలో మొదలు పెట్టాలి అనేది మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. తర్వాత వీడియోలో ఒక్కొక్క సంపద గురించి పూర్తిగా తెలుసుకుని ఆ సంపదను పొందడానికి ఎలా సాధన చేయాలో తెలుసుకుంటాము. ఉదాహరణకు, ఇప్పుడు మనం చెప్పుకున్న స్పిరిచువల్ వెల్త్ గురించి పూర్తి స్థాయిలో తర్వాత వీడియోలో తెలుసుకుంటాము. నంబర్ 2, స్పిరిచువల్ క్లారిటీ వచ్చాక రెండోది మెంటల్ వెల్త్. మెంటల్ వెల్త్ అంటే ఏమిటి? పీస్ ఆఫ్ మైండ్, ఎమోషనల్ కంట్రోల్, కాన్ఫిడెన్స్. మనసు స్థిరంగా లేకపోతే ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చినా మనం రైట్ డెసిషన్ తీసుకోలేము. డెసిషన్ తప్పు అవుతుంది, రిలేషన్షిప్లో ఈగో వస్తుంది, మనీ వచ్చినా స్ట్రెస్ పెరుగుతుంది. అందుకే బయట ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మనసును గెలవాలి. మనసు స్థిరంగా లేకపోతే మంచి అవకాశం కూడా భారంగా మారుతుంది. మెంటల్ వెల్త్ బిల్డ్ చేయాలంటే మెడిటేషన్ చేయాలి, గుడ్ బుక్స్ చదవాలి, పాజిటివ్ పీపుల్తో స్పెండ్ చేస్తూ ఉండాలి, అవేర్నెస్ ప్రాక్టీస్ చేయాలి. నంబర్ 3, ఇప్పుడు మూడోది ఫిజికల్ వెల్త్, బాడీ ఎనర్జీ. మీరు ఎంత టాలెంటెడ్ అయినా శరీరం సహకరించకపోతే ఎగ్జిక్యూషన్ జరగదు. ఫిజికల్ వెల్త్ అంటే హెల్త్, ఎనర్జీ, స్టామినా, ఈ 3 ఉండాలి. మనసు రెడీ అయినా శరీరం సహకరించకపోతే జీవితం ముందుకు కదలదు. ఈ శరీరం లేకపోతే వెల్త్ ఎంజాయ్ చేయలేం. ఈ వీడియోలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, వెల్త్ బిల్డ్ చేయాలంటే ఆర్డర్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ లేకుండా పై అంతస్తు కట్టరు కదా. వెల్త్ కూడా అంతే, ఆర్డర్ తప్పితే కొలాప్స్ అవుతుంది. నంబర్ 4, ఇప్పుడు నాలుగోది రిలేషన్షిప్ వెల్త్. మనిషి ఒంటరిగా ఎదగలేడు, ఫ్యామిలీ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, బిజినెస్ నెట్వర్క్ ఉండాలి.
ఇవన్నీ వెల్త్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. దాని ద్వారా హ్యాపీనెస్ మల్టిప్లై అవుతుంది. ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, మనం డబ్బు దగ్గరికి వెళ్ళలేదు, ముందు మన జీవితాన్ని సెట్ చేస్తున్నాం. నంబర్ 5, ఐదోది నాలెడ్జ్ వెల్త్. ఇది పొందాలంటే స్కిల్స్ని పెంచుకోవాలి. లెర్నింగ్ ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. ఎక్స్పర్టీస్ అవ్వాలి. నాలెడ్జ్ లేకుండా ఇన్కమ్ గ్రో అవ్వదు. టైం అండ్ మనీ వేస్ట్ అవుతాయి. లైఫ్ బ్యాలెన్స్డ్ అవుతుంది. నంబర్ 6, ఆరవ స్థానంలో టైం వెల్త్ తెలుసుకోండి. నా ప్రశ్న ఇదే, మీరు టైంని ఉపయోగిస్తున్నారా లేదా టైం మిమ్మల్ని ఉపయోగిస్తున్నదా? టైం వెల్త్ పొందాలి అంటే సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. డెలిగేషన్ చేయడం నేర్చుకోవాలి. పాసివ్ ఇన్కమ్ సంపాదించాలి. నంబర్ 7, ఫైనాన్షియల్ వెల్త్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ప్రస్తుత ఈ మనీ ప్రపంచంలో ఇదే మనిషికి ముఖ్యమైన సంపద. కానీ దీనిని సంపాదించే క్రమంలో మాత్రం మొదటి 6 సంపదలతో కూడి దీన్ని సంపాదించడం చాలా సులభం. ఫైనాన్షియల్ వెల్త్. ఇది ఎందుకు లాస్ట్ అంటే నాలెడ్జ్ వెల్త్ మీకు డైరెక్షన్ని ఇస్తుంది. మనీ అనేది రిజల్ట్, ఫౌండేషన్ కాదు. మిగతా 6 వెల్త్స్ బ్యాలెన్స్లో ఉంటే మనీ ఆటోమేటిక్గా వస్తుంది. మనీ ఈజ్ ఏ బై ప్రొడక్ట్, నాట్ ద స్టార్టింగ్ పాయింట్. డబ్బు జీవితాన్ని కాపాడాలి, జీవితమే డబ్బును కాపాడే స్థితి రావద్దు. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, స్పిరిచువల్ వెల్త్ అంటే ఫౌండేషన్. నంబర్ 2, మెంటల్ వెల్త్ అంటే స్టెబిలిటీ. నంబర్ 3, ఫిజికల్ వెల్త్ అంటే ఎనర్జీ. నంబర్ 4, రిలేషన్షిప్ వెల్త్ అంటే సపోర్ట్. నంబర్ 5, నాలెడ్జ్ వెల్త్ అంటే డైరెక్షన్. నంబర్ 6, టైం వెల్త్ అంటే ఫ్రీడమ్. నంబర్ 7, ఫైనాన్షియల్ వెల్త్ అంటే రిజల్ట్. ఈ క్రమాన్ని మార్చితే మనీ వస్తుంది, పీస్ పోతుంది. ఈ క్రమాన్ని పాటిస్తే మనీ కూడా వస్తుంది, లైఫ్ కూడా మారుతుంది. ఈ వీడియోలో నేను ఆర్డర్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ స్టెప్ అయిన స్పిరిచువల్ వెల్త్ ని ప్రాక్టికల్ గా ఎలా మొదలు పెట్టాలో, డైలీ లైఫ్ లో ఎలా అప్లై చేయాలో చాలా సింపుల్ గా చెప్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడే పరిపూర్ణంగా మారాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఆర్డర్ని అంగీకరించాలి. అదే మొదటి విజయం. ఈ వీడియో చూసిన క్షణం నుంచే మీరు వెల్త్ గురించి ఆలోచించడం కాదు, వెల్త్ బిల్డ్ చేయడం మొదలు పెట్టండి. నమస్తే.